ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మున్సిపాలిటీకి ఒక డిఎస్పీ. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం తలుపులమ్మ తల్లి గుడి సమీపంలో నూతనంగా శ్రీహర్ష టీ టైం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రారంభం చేసిన అంకంరెడ్డి గోపన్నకు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ వెలక వెంకట కృష్ణారావు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఆశీర్వదిస్తూ టీ టైం వ్యాపారం అభివృద్ధి చెందాలని, రకరకాల తినుబండారాలతో వ్యాపారం విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంకంరెడ్డి బుల్లిబాబు, రుత్తల శ్రీనివాస్, ఎల్ఎస్ఎన్ మూర్తి, బోడపాటి సత్యనారాయణ పాల్గొన్నారు. మంచి డెవలప్ అయ్యి మంచి ఉన్నతమైన స్థితికి చేరాలని, అలాగే ఈ రోజు అంకారెడ్డి గోపన్న గారి అబ్బాయి పెట్టే ఈ టీ టైం ని మరింత డెవలప్ చేసి, అదే కాకుండా ఈరోజు యువత ముందుకి తీసుకెళ్లడంలో ఇదో భాగం. దీన్ని మంచి అభివృద్ధిలో తీసుకురావాలని, అలాగే మన కోటనందూరు ప్రజలు అన్ని విధాలా కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. మీరు కూడా అన్ని కూడా ఏది లోటు లేకుండా పాలు ప్యాకెట్లతో సహా అన్ని ప్రజలకు అందుబాటులో పెట్టాలని మరి కోరుకుంటూ, ఈ కోటనందూరు మండలంలో కోటనందూరులో చక్కగా ఇక్కడ నాయకులైనటువంటి వెలగ కృష్ణారావు గారు, అదేవిధంగా అలుపు నుంచి వచ్చిన బుల్లిబాబు గారికి, అదేవిధంగా సత్యబాబు గారికి, అలానే కార్యకర్తలందరికీ కూడా, తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ అంకారెడ్డి బుల్లిబాబు గారు పెట్టారు, గోపన్న గారు పెట్టిన ఈ టీ జామ్ ఏ ఉద్దేశంతో పెట్టారో అందరికీ తెలుసు కాబట్టి యువతకి బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత ఏ ఉద్దేశంతో ఈ టీ జామ్ పెట్టడం జరిగిందో దాన్ని సక్సెస్ఫుల్ గా చేయాలని కోరుకుంటూ, నమస్కారం. ఈరోజు మన తుది నియోజకవర్గంలో సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు, యనమల గౌరవనీయులు యనమల రామకృష్ణుడు గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ యనమల దివ్య గారు, వారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత మన నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా, సంతోషంగా, ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంతా కూడా కలకల్లాడుతూ ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మన కోటనందూరు మండలంలో గాడి రాజబాబు గారు అని, అలాగే పాత్ర సూర్యబాబు గారు అని, అలాగే భాస్కర్ గారు అని, ఎంతో మంది సీనియర్ నాయకులు ఎంతో ప్రోత్సహిస్తూ యువతను. నమస్కారం. ఈ రోజు మా సోదరులు అంకారెడ్డి గోపన్న గారు నూతనంగా స్టార్ట్ చేస్తున్న హర్ష టీ టైం కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వెలగ వెంకట కృష్ణారావు గారికి, బోడపాటి సత్యబాబు గారికి, అలాగే ఇతర నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు